28 సంవత్సరాల క్రితం భోపాల్లో ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగింది. ఇది డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి 12:30 మీథైల్ ఐసోసైనేట్ అనే అత్యంత విషపూరితమైన వాయువు ఈ యూసీ ప్లాంట్ నుండి లీక్ అవ్వడం ప్రారంభించింది. అమ్మా, నాకు ఊపిరి ఆడట్లేదు. ఎందుకు తగ్గుతున్నావు? ఏంటి ఇల్లంతా ఈ తెల్లటి మేఘం? నాకు కూడా ఊపిరి ఆడట్లేదు, కళ్ళు మండుతున్నాయి. పరిగెత్తండి, పరిగెత్తండి, వారి మన ప్రాణాలు తీగలదు. ఈ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 8,000 మంది శ్రామికుల ప్రాణాలు కోల్పోయారు. యూసీ ప్లాంట్ యాజమాన్యం మాకు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి. మేము అంత నష్టపరిహారం చెల్లించలేము. ఒకవేళ మీకు అంత నష్టపరిహారం చెల్లించిన ఎడల మా కంపెనీకి నష్టం వస్తుంది. మేము కోర్టుని ఆశ్రయిస్తాం. యూసీ ప్లాంట్ శ్రామికులు కోర్టుని వెళ్ళి ఆశ్రయించారు. మీరు ఈ కేసుని పరిశోధించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం జడ్జి గారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత యూసీ ప్లాంట్ యాజమాన్యం శ్రామికులకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. మేము అంత నష్టపరిహారం చెల్లించలేము కాబట్టి 50,000 మాత్రమే చెల్లించగలం. వెంటనే అమలు పరచండి. అలాగే జడ్జి గారు. శ్రామికుల వారి పరిరక్షణ చట్టాలు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 43 కార్మికులకు కనీస వేతనాలు అందించాలి. ఆర్టికల్ 42 కార్మికుల పనిచేసే ప్రదేశాల్లో గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాలి. ఆర్టికల్ 43A పారిశ్రామికులకు యాజమాన్యం కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. నీటి వాతావరణ కాలుష్యాన్ని నిరోధించే చట్టాన్ని రూపొందించాలి. కాలుష్య నివారణ చేయడంలో యాజమాన్యం బాధ్యత వహించాలి. దీనిని తనిఖీ చేయడంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆర్టికల్ 39 కార్మికులకు పరిమితమైన పని గంటలని నిర్వహించాలి. పర్యావరణ పరిరక్షణ చేయడం కంపెనీ లేదా పారిశ్రామిక యాజమాన్య బాధ్యత. దాన్ని వహించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. ఇది మన భారతదేశంలో భోపాల్లో జరిగిన యథార్థ సంఘటన. థ్యాంక్ యూ.